మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విధిరాతను ఎవరు తప్పించలేం. దురదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వెంటాడుతుందో కూడా ఊహించలేం. ఆ క్షణం వరకు కళ్ళ ముందు కనిపించిన వ్యక్తులు అంతలోనే కనుమరుగైపోతున్నారు. ఈ ఘటనలు ఎంత బాధాకరమైన విషయం. విశాఖలో ఇలాంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది. సీతమ్మదారిలో ఉన్న ఈ ప్రాంతంలో ఉదయం ఒక చెట్టు కొమ్మ కోలటంతో అటుగా వెళ్తున్నటువంటి ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందినటువంటి దురదృష్టకర ఘటన ప్రతి ఒక్కరిని ఉలికిపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ఇంతలోనే అంత జరిగిందా అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆమె ఒక్క 2 నిమిషాల్లో తన ఇంటికి చేరుకోబోతోంది. ఇంతలోనే ఈ దురదృష్టకర ఘటన విధి ఆమెను ఇలా చేసింది అనుకోవాలా, మృత్యువు ఇంతలా వెంటాడింది అనుకోవాలా తెలియదు. కానీ ఇప్పుడు ఈ మహిళ మృతి సంఘటనలో అందరూ మాట్లాడుకుంటుంది అది క్షణాల్లో ఆమె కనుమరుగైపోయారు, క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయాయి అని చెప్పి. సో ఈ స్పాట్లో మనం ఉన్నాం. ఇదే చెట్టు, ఆ చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగిపడడం వల్ల ఇటుగా వెళ్తున్నటువంటి ఒక ట్రాక్టర్ పైన, కార్ పైన, అలాగే 2 వీలర్ పై వెళ్తున్న ఆ మహిళ పైన ఆ భారీ కొమ్మ పడింది. అంతలోనే ఆమె అక్కడికక్కడే స్పాట్లో ప్రాణాలు విడిచారు. ఈ ఘటన చాలా బాధాకరం అని చెప్పాలి. వాళ్ళ హస్బెండ్ తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకు మేనేజర్గా పనిచేస్తారు. ఉదయం ఆయన్ని డ్రాప్ చేశారు ఆమె రైల్వే స్టేషన్ వరకు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. మళ్ళీ ఆమె ఇంటి సరుకుల కోసం బయటకు వెళ్ళటంతో ఆమె పేరు పూర్ణిమ. ఇంటి సరుకులు తీసుకొని వచ్చి ఇంకా క్షణాల్లో, అంటే అక్కడ ఈ చెట్టు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఇక్కడి నుంచి ఒక 2-3 నిమిషాల్లో ఆమె సేఫ్గా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇంతలోనే ఇక్కడ మృత్యువు చెట్టు రూపంలో విరుచుకుపడి ఆమె ప్రాణాలు తీసేసిందని చెప్పొచ్చు. ఎంత బాధాకరమైన ఘటన. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, కార్కి సంబంధించి కూడా వాళ్ళిద్దరూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ ఆమె మాత్రం ఆ మృత్యువు నుంచి బయటకు రాలేకపోయినటువంటి సిచ్యువేషన్. మృత్యువు కోరలు చాచి ఆమెను మింగేయాలి అన్నట్టుగా ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తే అందరూ చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే క్షణాల్లో ఆమెను చూసాము, చక్కగా సరుకులు అవి తీసుకొని వెళ్తున్నారు, అలాగే కొద్ది నిమిషాల్లోనే ఆమె ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఈ మధ్య గ్యాప్లోనే ఆమె ప్రాణాలు పోయాయంటే ఎంత దురదృష్టకరమైన ఘటన. 2 పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఘటన ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఈవెన్ 100 ఏళ్ళు పైబడిన చెట్లు కూడా మనకి నీడనిచ్చి ఆహ్లాదంతో పాటు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. కానీ ఎవరు ఊహించలేం. అయితే రోజు ఆమె ఈ రోడ్డు పైన ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆ చెట్టు నీడను కానీ, ఆ గాలిని, ఆ గ్రీనరీని ఎంతో ఎంజాయ్ చేసే ఆమె ఇదే తన పాలిట మృత్యువుగా మారుతుందని పాపం ఎప్పుడు ఊహించి ఉండదు. ఎందుకంటే చెట్లు అనేటప్పటికీ మనకి ఎప్పుడు అవి మంచి చేసేవే కాబట్టి. కానీ ఈరోజు అదే చెట్టు కొమ్మ విరిగిపడి ఆమె ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఘటన అందరినీ షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు. చాలా బాధాకరం. హుటాహుటిన కుటుంబ సభ్యులంతా కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని రెస్క్యూ చేసి ఏదైతే ట్రాక్టర్ పైన, ఈ కార్ పైన పడినటువంటి భారీ కొమ్మని తొలగించి ఆ తర్వాత కిందన చూస్తే ఆమె స్కూటీపై రక్తపు మడుగులో ఉన్నటువంటి పరిస్థితి చాలా కన్నీళ్లు పెట్టేస్తోంది ఘటన అని చెప్పొచ్చు. మనం చూస్తూ ఉంటాం కొన్ని దుర్ఘటనలు వింటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోయిందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కేవలం మృత్యువుడికి మనం చిక్కుకోవడానికే ఈ క్షణంలో మనం బయటకు వెళ్ళామా అన్నంతగా ఈ ప్రమాదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనం నిర్లక్ష్యం ఉన్నప్పుడు అది వేరే విషయం. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అందులో అది ప్రమాదం అని తెలిసిన కొంతమంది థ్రిల్ కోసం చాలా స్పీడ్గా డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. కానీ ఇక్కడ ఇంటి నుంచి ఆమె జస్ట్ స్టార్ట్ అయిందంటే అసలు స్పీడ్ కూడా ఉండదు. కానీ ఎగ్జాక్ట్గా ఆ చెట్టు కింద నుంచి కరెక్ట్గా వెళ్తున్నప్పటికీ ఆ కొమ్మ విరిగిపడి ఆమె అక్కడికక్కడే బలమైన గాయం అవటం వల్ల ఆమె స్పాట్లోనే చనిపోయినటువంటి బాధాకరమైన ఘటన. 2 పిల్లలు కూడా తల్లడిల్లిపోతున్నారు తల్లి కోసం.
ఇంకోవైపు ఉదయమే ఆయన విశాఖ నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్ళాలి, ఆమె డ్రాప్ చేశారు కూడా మార్నింగ్. ఇంతలోనే ఆయన ఇంకా బ్యాంకుకు వెళ్ళారో లేదో కూడా తెలియదు. అంతలోనే విషాదకర ఘటన ఆయన కూడా వినాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయన తిరుగుముఖం పట్టి మళ్ళీ కేజీహెచ్ మార్చురీకి చేరుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నారు పూర్ణిమ గారు, 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆమె ఇంటి సరుకుల కోసం బయటకు వెళ్ళి ఇంతలోనే ఆమె మృత్యు ఒడిలోనికి చేరుకోవటం మాత్రం చాలా బాధాకరం. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ ఈ ప్రమాదాలు ఎవరు ఊహించలేము కాబట్టి మనం ఎవరైనా తప్పించలేము. కాకపోతే ఇదైనా ఒక అలర్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనిషి ప్రాణం పోయింది, కొన్ని చోట్ల రోడ్డుకి ఆనుకొని రోడ్డు పైన పూర్తిగా కవర్ చేస్తూ పెద్ద పెద్ద కొమ్మలు కూడా ఉంటున్నాయి, అవి కనిపించట్లేదు. మీరు ఇక్కడ ఈ చెట్టు కూడా చూస్తే కనుక లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ తొర్ర ఉందో అది పూర్తిగా ఎండిపోయింది, డ్రై అయిపోయింది. కాబట్టి ఈజీగా అవి ఈదురుగాలులకు కూడా విరిగిపోవడానికి అవకాశం ఉంది. ఒక 2 రోజుల నుంచి కూడా మనం వాతావరణం కూడా చూస్తున్నాం. వాతావరణం చల్లబడటం, గాలులు కూడా కొద్దిగా బలంగా ఉండటం వల్ల కూడా ఇలాంటి కొమ్మలు విరుచుకు పడుతూ ఉంటాయి. సో ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొనైనా పెద్ద పెద్ద చెట్ల కింద నుంచి మనం ట్రావెల్ అవ్వడం కానీ, ఆ చెట్ల కింద నీడ కోసం మనం అక్కడ ఆగి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రమాదం అనేటప్పటికీ మనం దాన్ని తప్పించలేం, కానీ కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది అనేటటువంటి ఘటనలు, ఇలాంటి దురదృష్టకరమైన ఘటనల నుంచి మనం కొంత మెసేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా పాపం ఉదయానికే ఆమె ఆ చెట్టు కొమ్మకి బలైపోయి తన ప్రాణాలు విడిచారు పూర్ణిమ గారు. చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతం అయితే బాడీని మార్చురీకి తరలించడం జరిగింది. కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం మాత్రం, ఆ పిల్లలిద్దరిని ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. సరే, అపార్ట్మెంట్కి సంబంధించి వాచ్మెన్తో మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటుంది ఆమె ఇలాంటి దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్నారని. ఇంకొక 2 నిమిషాలే, ఎందుకంటే ప్రమాద చోటుకి ఇంటికి 2 నిమిషాల వ్యవధి. జస్ట్ సెకండ్ జరిగిపోయిందమ్మా. 11 గంటలకి బయటికి వెళ్ళాక జస్ట్ ఆ చెట్టు అలాగా వాడి మీద ఓడిపోయింది. పక్కనే కారు ఉంది, ఇటు పక్క టాటర్ ఉంది, ఆ మధ్యలో ఈవిడ ఉన్నదన్నమాట. వెంటనే తెలిసే మేము అందరం వెళ్ళాం. వెళ్ళినంటనే తీరా చూస్తే అపార్ట్మెంట్లో ఆవిడని తెలిసింది. బండి నెంబర్ పక్కన మెకానిక్ చూసి చెప్పారన్నమాట, బండి నెంబర్ మీ అపార్ట్మెంట్లో ఆవిడే అంతే. అప్పుడు మేము అందరం వెళ్ళి చూసుకుని అపార్ట్మెంట్ అయ్యే వరకు అక్కడ తీసుకెళ్ళారు. 11 తారీఖు జరిగింది. అక్కడ నుంచి 1 గంట ఈ పోలీసులు అందరూ వచ్చేసరికి తుల్లో ఉంటారు హస్బెండ్ మేడం, బ్యాంక్ మేనేజర్. ఆ అబ్బాయి ఏమో ఇంజనీరింగ్ చదువుతాడు. వెంటనే ఫోన్ చేసి హస్బెండ్ వచ్చారో ఇంకా తెలియదు, కేజీ తీసుకెళ్ళారన్నమాట. ఇంకా ఆయన ఇక్కడ వైజాగ్ నుంచి అక్కడికి వెళ్ళారో లేదో కూడా తెలియదు. తునికి ఎంతలోనే తెల్లవారు మేడం తీసుకెళ్లారు. సండే సెలవు కదమ్మా, శనివారం సాయంత్రం వచ్చారన్నమాట. ఇవాళ మండే గుడికి వెళ్ళి వచ్చారు. తెల్లవారు గుడికి వెళ్ళి వచ్చాక మేడం అక్కడికి స్టేషన్ తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత ఇంటికి జస్ట్ ఇంకేదో పార్సలే, అందులో చెంచులో పార్సలే ఉంది, తీసుకుని బయటికి వెళ్దామని అలాగే వెళ్ళారన్నమాట. అలాగే వెళ్తాడికే జస్ట్ అలాగే జరిగింది అనమాట. అంతే. చాలా బాధ. 2 నిమిషాలు అంటే ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం కదా, విధిని ఎవరు తప్పించలేరు అన్నట్టు. కనీసం ఒక్క నిమిషం ఆగినా సరిపోయిన అలాగ అనిపిస్తుంది నాకు. ముఖ్య అలాగా అంటే చెట్లు కొమ్మలు విరుగుపడ్డం, ఈ బళ్ళు మీద వాటి మీద చూసా, లేకపోతే ఎవరి మీద పడితే చిన్న గాయాలు తెలుసు, కానీ గాలి లేదమ్మా. కొన్ని గాలి లేదు, కొన్ని చూడు అక్కడ గాలి లేదు. మొన్న గాలి వేసింది, కొన్ని ఆ రోజు పడిన వర్షాలు. ఈ రోజు గాలి లేదు, ఊలి లేదు. ఎలా జరిగిందంటే చాలా బాధాకరంగా ఉందమ్మా. అంటే ఆవిడ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇలా వెళ్ళినట్టుగా అయిపోయింది అంతా. చాలా దారుణమైన ఘటన అండి. నిజానికి వాచ్మెన్ చెప్తున్నట్టు చాలా మంచి ఫ్యామిలీ. అతను కూడా బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు తునిలో. ఉదయమే అంటే సాటర్డే ఇంటికి వచ్చారు ఆయన. ఈరోజు ఉదయం డ్యూటీకి కోసం ఆయన వెళ్ళాలి కాబట్టి ఆమె రైల్వే స్టేషన్లో దింపి వచ్చేసారు. మళ్ళీ ఏదో పార్సల్స్ అంటే సరుకుల కోసం అని బయటికి వెళ్ళిన ఆమె క్షణాల్లోనే ఆమె ఇలా వెళ్ళి మా కళ్ళ ముందే. మీకు అనిపించిందా ఉదయం వెళ్ళినప్పుడు చూసారా ఆమె? ఉదయం ఇలా వెళ్ళారు, మళ్ళీ మాత్రం తిరిగి రాలేదమ్మా. అంతే, ఉదయం వెళ్ళారు. మనం అనుకుంటూ ఉంటాం కదా,
కళ్ళ ముందే అయ్యో ఇప్పుడే కదా మనం చూసాం, అంతలోనే ఇలా జరిగింది అని అనుకుంటాం. అలాంటి దురదృష్టకరమైన ఘటన ఇది కూడా అని చెప్పొచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రమాదాన్ని అయితే ఎవరూ తప్పించలేం, కానీ ఇప్పుడు వెదర్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇంత ఎండలో కూడా అప్పటికప్పుడే గాలులు వస్తున్నాయి, తర్వాత వానలు కూడా వస్తున్నాయి. కాబట్టి పెద్ద పెద్ద చెట్ల కింద ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే వస్తున్నప్పుడు ఒకేసారి ఒక పెద్ద కారు పైన, ట్రాక్టర్ పైన అండ్ స్కూటీ పైన పడటం వల్ల స్కూటీలో ఉన్నటువంటి స్కూటీపై వస్తున్నటువంటి పూర్ణిమ గారి పైన వెంటనే పడింది ఈ కొమ్మ. ఆ బలమైన గాయం వల్ల ఆవిడ అక్కడికక్కడే పాపం ప్రాణాలు కోల్పోయారు. తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మొత్తం చెట్టు కొమ్మలు తొలగించి ఆ ఇరుక్కున్నటువంటి ఏదో కొమ్మల కింద ఇరుక్కున్న ట్రాక్టర్ని కానీ, ఆమె నడిపిన స్కూటీని కానీ, కార్ని కూడా బయటకు తీయడం జరిగింది. సో ఇలాంటివి మనం చాలా చూస్తాం. భారీ చెట్లు మనకి రోడ్డు పైన ఎక్కడికక్కడే కనపడతాయి. బట్ అవి నీడ కోసం, మనం గ్రీనరీ కోసం, ఆరోగ్యం కోసం మనం చూసుకోకుండా వాటి కింద నించోవడమో లేకపోతే ట్రావెల్ చేయడమో చేస్తాం. కానీ ఇప్పుడు ఈ ఘటన కూడా ఎవరు ఊహించలేనిది, ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉదయాన్నే మా కళ్ళ ముందు ఆమె మా ముందే వెళ్ళారు 2 సార్లు, అదే మళ్ళీ తిరిగి రాలేనటువంటి పరిస్థితి అయిపోయిందంటూ వాళ్ళు కూడా తీవ్ర విచారంలో ఉన్నారని చెప్పొచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు